సమాచారాన్ని చూద్దాం. అంత్య పుష్కరాలు గోదావరికి మాత్రమే ఎందుకు అని లక్ష్మి గారు భీమవరం నుంచి అడుగుతున్నారు. నిజంగానే మిగతా ఏ నది పుష్కరాలకి 12 నదులకు పుష్కరాలు ఉంటాయి. ఈ 12 నదుల్లో ప్రత్యేకించి గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే గోదావరి చాలా విశిష్టమైనటువంటిది. ఒక విధంగా వృద్ధ గోదావరి గంగ కంటే విశేషమైనటువంటిది అని చెప్పేటటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఏమిటి గోదావరి యొక్క ప్రత్యేకత విశిష్టత అంటే గంగా నది కేవలము భగీరథుని తపస్సు వల్లనే ఏర్పడినటువంటిది గోదావరి నది. ఆ భగీరథుని తపస్సు వల్ల వచ్చినటువంటి గంగ నుంచి మళ్ళీ గౌతముడు చేసినటువంటి తపస్సు యొక్క ఫలంతో సమకూడినటువంటిది. ఆ గంగానది భగీరథుని ప్రయత్నం కారణంగా శివుని శిరస్సున చేరింది. పార్వతీదేవి అలా శివుని నెత్తిన గంగా అనేటటువంటిది మరో స్త్రీ తనకి సవతిగా అక్కడ ఉండటాన్ని చూసి భరించలేకపోయింది. భరించలేక గణపతితో చెప్పింది, నాయన ఎలాగైనా సరే నాకు ఆ సవతి పోరు లేకుండా చేయరా, మీ నాన్న నెత్తిన ఉన్నటువంటి గంగను అక్కడి నుంచి తప్పించు అని చెప్పి పార్వతి కోరింది. పార్వతి కోరితే అప్పుడు గణపతి బయలుదేరి వచ్చి దానికి సాధ్యమైనటువంటి విధానాన్ని ఆలోచించి గౌతముని ద్వారానే ఇది సాధ్యము అని అనుకుని గౌతమ ఆశ్రమానికి వచ్చాడు. గౌతముని ఆశ్రమంలో అప్పుడు కరువు కాటకాల కారణంగా కేవలం గౌతముడు మాత్రమే పంటలు ఏ రోజుకు ఆ రోజు విత్తనం వేస్తే ఆ రోజే పంటలు వస్తాయి. అలా పండించి అందరికీ కూడా దానం చేస్తూ ఉన్నాడు. అన్నదానం చేస్తూ అందరికీ సంతర్పణలు చేస్తూ అందరినీ తృప్తిపరచగలుగుతున్నాడు. అటువంటి గౌతముని యొక్క చేలో ఒక శుష్కించినటువంటి ఆవుని ప్రవేశపెట్టాడు. ఆ ఆవు రూపం పొందేటందుకు కూడా తాను ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అలా ప్రవేశపెట్టేటప్పటికీ ఆవు అంతా తినేసేస్తోంది. గోవునేమో అగ్నియా అన్నారు, దాన్ని కొట్టకూడదు, చంపకూడదు, ఏమీ చేయకూడదు. అందుకోసమని గౌతమ మహర్షి ఏం చేశాడంటే ఒక దర్భపుల్ల తీసుకుని ఊరికే అలా వదిలాడు, భయపడి వెళ్ళిపోతుంది అని. కానీ దానికే అది చచ్చి ఊరుకున్నది. ఎందువల్ల అంటే అది గణపతి యొక్క చర్య. ఇప్పుడు దానివల్ల గోహత్యా పాతకం చుట్టుకున్నది గౌతముడికి. ఈ గోహత్య నుంచి బయటపడాలంటే ఎట్లాగూ అని చెప్పి మిగతా బ్రాహ్మణులేమో అసూయ గల వాళ్ళంతా కూడా గౌతముడిని వెలేస్తున్నాం, నువ్వు గోహత్య పాతకుడివి అని చెప్పి అంటే చివరికి గణపతే సలహా చెప్పాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో ఉన్నాడు ఇక్కడ. ఏమీ లేదు, శివుని నెత్తిన ఉన్నటువంటి గంగని తీసుకొచ్చి ఈ ఆవు మీద ప్రవహింపజేస్తే నీకున్నటువంటి గోహత్యా పాతకం పోతుంది, ఆ గోవు కూడా బతుకుతుందని చెప్పాడు. దాంతో అప్పుడు గౌతముడు మహాతపస్సంపన్నుడు కాబట్టి గౌతముడు తపస్సు చేసి శివుని సాక్షాత్కరింప చేసుకున్నాడు. సాక్షాత్కరింప చేసుకుని ఆ శివుణ్ణి ఇలా ప్రార్థిస్తే శివుడు తన జటాజూటంలో ఉన్నటువంటి ఒక జటని పిండాడు. మొత్తము ఆ జటాజూటం మధ్యలో గంగాదేవి ఉన్నది. ఆ జటని పిండితేనే దానివల్ల అంటే గంగే ఆ జటలో నుంచి వచ్చినటువంటి గంగే అది ఆ పిండటం వల్ల గౌతముని యొక్క అనుసరణతో అది గౌతమిగా గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమిగా గోదావరిగా గోవుని రక్షించడం కోసం వచ్చినటువంటిది కాబట్టి గోదావరిగా అట్లా భగీరథుని యొక్క తపశ్శక్తిని గౌతముని యొక్క తపశ్శక్తిని పునికి పుచ్చుకుని వచ్చినటువంటి గోదావరికి ఇద్దరు మునులకి సంబంధించినటువంటి శక్తులు కలిగిన దానికి 2 పుష్కరాలు ఈ గోదావరికి ఏర్పాటు చేయబడ్డాయి. ఆది పుష్కరము ఎంత శక్తి గలదో అంత్య పుష్కరము కూడా అంత శక్తి గలది, అన్ని విధులు నిర్వహించవచ్చు.